వికసించే పుష్పం చెప్పింది తనలాగా అందంగా ఉండమని. ప్రవహించే వాగు చెప్పింది తనలాగా ముందుకు సాగమని. మెరిసే మెరుపు చెప్పింది ఒక్క క్షణమైనా తనలాగా మెరవమని. రాలిపోయే ఆకు చెప్పింది జీవితం శాశ్వతం కాదని. మన జ్ఞానగురువు పత్రిజీ మనకు చెప్పింది ధ్యానమే మన సర్వస్వమని. మరి అంతటి అద్భుతమైనటువంటి మహాశక్తి కేంద్రమైనటువంటి ధ్యానాన్ని జిల్లాలే కాదు, రాష్ట్రాలకే కాదు, దేశ విదేశాలలో కూడా కొన్ని కోట్ల మందికి అందించినటువంటి ఆ మహానుభావుడి యొక్క ఆశయాలకు అనుగుణంగా మన భారతదేశంలో ఎన్ని శక్తి క్షేత్రాలు, పిరమిడ్ ధ్యాన కేంద్రాలు వెలవటం మనందరం చూసాం. అందులో ఒక మహా అద్భుతమైన శక్తి క్షేత్రం ప్రకృతి వ్యాలీ. నేను దాదాపుగా 7 సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నాం. మధ్యలో 1-2 సంవత్సరాలు గ్యాప్ వచ్చినా రెగ్యులర్గా వస్తూనే ఉన్నాం. అసలు ఆ పేరు అంటే ఈ పరిసర ప్రాంతాలకి ఆ నేచర్ ఎంత అద్భుతంగా ఉందో, ఆ నేచర్కి అనుగుణంగా మరి పేరు గురువుగారు పెట్టారో మరి వీరు పెట్టారు, ఎవరు పెట్టారు తెలియదు, కానీ ప్రకృతి వ్యాలీ అసలు అది వింటేనే మనసు పరవశించుతో పులకించిపోతూ ఉంటుంది. ఆ ప్రకృతి విన్యాసాలు మనం చూస్తూనే ఉన్నాం. అలాగే మరి ఒంటరిగా ఒక్కడిగా ఆనాడు 40 సంవత్సరాల క్రితం మన పత్రిజీ బయలుదేరి ఈ ప్రపంచాన్ని కూడా ధ్యానమయం చేయాలని ఎలా కంకణం కట్టుకున్నాడో, మరి ఒక్కడిగా ఒంటరిగా ఉంటూ ఎన్నో రకాలటువంటి సాధక బాధకాలు ఓర్చుకొని ఎన్నో అవమానాలు తొట్టుకొని కూడా ఈనాడు మరి మన ఆంధ్రదేశమే కాదు, అలాగే 2 తెలుగు రాష్ట్రాలే కాదు, యావత్ భారతదేశానికి ఒక మణిహార కేంద్రంగా మారినటువంటి నేటి ప్రకృతి వ్యాలీ ఒక్కసారి గట్టిగా అద్భుతంగా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. మరి నా గురించి చాలా చెప్పారు. అయితే ఇప్పుడు ఒక సంఘటన గుర్తొస్తుంది. దాదాపుగా 6 సంవత్సరాల క్రితం ప్రకృతి వ్యాలీకి వచ్చినప్పుడు ఆ రోజు నన్ను క్లాస్కి ఇన్వైట్ చేశారు ముందుగానే. సరే, నేను వచ్చిన తర్వాత అక్కడ కూర్చున్నాను ఎదురుగా. పత్రి సార్ ఇక్కడ కూర్చొని ఉన్నాడు. ఆయన యాక్చువల్గా ఆ రోజు 9 నుంచి 11 గంటల వరకు ధ్యానం, 11 గంటలకు దిగి వెళ్ళిపోతాడు. సరే, ఈ సార్ ఏంటంటే ఆ ధ్యానం అయిపోయిన తర్వాత అలాగే కూర్చొని ఉండాడు. ఎల్టల్లా మేడం, జ్యోతి మేడం అనుకుంటా, మరి సార్ వెళ్ళిపోతాడు, వెళ్ళినా పిలుద్దామనే ఉద్దేశంతో అలాగే వెయిట్ చేస్తుంది. ఎవరు ఏం మాట్లాడలేదు. ఏంటి ఇప్పుడు నెక్స్ట్ కార్యక్రమం ఏంటి అని అన్నారు. అంటే మేడం అంది రామిరెడ్డి గారి క్లాస్ అంది. ఓ రామిరెడ్డి గారి క్లాసా, పిలు చాలా బాగుంటుంది అని చెప్పని పిలిచారు. పైకి వచ్చాను. సరే, రామిరెడ్డి గారి అనుభవాలు చాలా అద్భుతంగా ఉంటాయి, అందరూ వినాలని చెప్పి మైక్ ఇచ్చాడు సార్ నాకు. అప్పుడు స్టేజ్ మీద బహుశా రాయి జగపతిరాజు గారు కూడా ఉన్నట్టున్నారు, మీకు గుర్తుందా లేదు. సరే, ఆ మైక్ ఇచ్చారు, నేనేమీ మాట్లాడలేకపోతున్నా, అలాగే కూర్చొని ఉండా. ఓ నిమిషం తర్వాత నాయకు చూసి ఏది మాట్లాడవేంటి అన్నాడు. ఏం మాట్లాడమంటారు సార్? ఒక గొర్రెపిల్ల తన తల్లి ఎదురుగా ఉండి అరమంటే మ్యా 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 అని అరుసుద్ది, ఒక సింహం ముందు నిలబెట్టి అరమంటే అరుసుద్దా? సింహం లాంటి మీరు పక్కన కూర్చోబెట్టి నన్ను ధ్యాన క్లాస్ చెప్పమంటే ఏం చెప్తాను సార్ అని నేను అన్నాను. ఆడియన్స్ ఇంకప్పుడు దాదాపు మొత్తం ఫుల్గా ఉన్నారు జనం. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో నేను మెడిటేషన్ గురించి చెప్పలేను, కానీ పత్రిజీ యొక్క లీలలు మాయల గురించి చెప్పుకుందామా అనగానే అందరూ చప్పట్లు కొట్టేశారు. సరే, ఇక అప్పుడు మరి నేను ఆ పత్రిజీ నన్ను ఏం మాయ చేశాడు, ఎలా చేశాడు అవన్నీ చెప్తుంటే ఒకటే నవ్వులు, ఒకటే చప్పట్లు. కిందకు వచ్చిన తర్వాత అందరూ చుట్టుముట్టి పత్రి సార్ని ఇంత పగలబడి నవ్వటం ఎప్పుడు చూడలేదండి, పసిబాలులాగా ఆ రకంగా నవ్వారు మీ మాటలకి అని చెప్పి అందరూ చుట్టేస్తే నాకు అర్థం కాలే ఏంటండి, నేను చెప్పటమే కానీ ఆయన ఇంకా నేను చూడలేను కదా. తర్వాత పిఎంసీలో ఆ వీడియో వచ్చిందండి. ఇప్పుడు దాదాపు 1,00,000 మంది చూశారు ఆ వీడియో. ఆయన ఒకటే పగలబడి నవ్వటం. ఎందుకంటే నేను జోకులు చెప్పటం, మైక్ తీసుకొని ఆయన జోకులు చెప్పటం, ఆయన కూడా జోకు చెప్పేశాడు 3-4 జోకులు. ఆ రోజు చాలా అద్భుతమైనటువంటి ఆ మరపురాని సన్నివేశం ఇప్పుడు నాకు గుర్తొస్తుంది. ఏదేమైనా మరి మహానుభావుడు బ్రహ్మర్షి పత్రిజీ
మనకు ఒక 3 సందేశాలు ఇచ్చిపోయాడండి. చెడలేదా? ఏమిటా సందేశాలు? ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్. ఈ ప్రపంచం మొత్తం కూడా ఈ జగత్తుని మొత్తం ఈ 3 మయాలుగా చేయాలని ఉద్దేశంతో చెప్పాడు. చూడండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి నేను ఒక సూటి ప్రశ్న వేస్తున్నాను. ఇప్పటి వరకు కూడా మీ జీవితంలో ఎప్పుడైనా ఏ క్షణమైనా సరే ఒక దుఃఖం కానీ, కష్టం కానీ, బాధ కానీ, నష్టం కానీ లేనటువంటి వ్యక్తులు ఎవరి నుండి చేతులెత్తండి. అందరికీ ఏదో సమస్య వచ్చి ఉంటుంది, ఏదో సందర్భంగా, అవునా? దీనికి కారణం ఏమిటి అని అడిగితే చాలా మంది చాలా రకాలుగా చెప్తుంటారు. అదిగో ఆ ఎదురుండి సుబ్బారావు ఏంటంటే మా కొంప కూల్చాడండి, నమ్మకంగా నమ్మబలికి 10 లక్షల రూపాయలు తీసుకొని 10 సంవత్సరాలైనా ఇవ్వటల్లా అప్పులు పాలు చేశాడు మమ్మల్ని. ఆయన వల్లే మాకు ఈ కష్టాలు. ఇదిగో పక్కింటి పంకజాక్షి అండి, గయ్యాళి రాక్షసి, రోజు సతపోరి ఎన్నో రకాలు తిట్టేస్తుందండి, మనశ్శాంతి లేకుండా పోతుందండి. ఇట్లా రకరకాలటువంటి కారణాలు చెప్తుంటారు. కానీ అసలైనటువంటి అర్థం ఏంటో తెలుసా? ఈ కష్టాలకి, దుఃఖాలకి, బాధలకి మనం తీసుకునే ఆహారమే. అంటే దాదాపు మరి ఎంతమంది అంగీకరిస్తారో తెలియదు. ఒకసారి చేతులెత్తండి, మనం తీసుకునే ఆహారం ఎంత అంటే సగం మంది కూడా ఎత్తలా. నమ్మలేం ఇది, కానీ ఖచ్చితంగా ఇదేనండి. ఎందుకంటే మనం ఎలాంటి ఆహారం తీసుకుంటామో అలాంటి ఆలోచనలు కలుగుతాయి. ఎలాంటి ఆలోచనలు కలిగాయో అలాంటి కర్మలు చేస్తుంటాం. ఎటువంటి కర్మలు చేశామో అలాగే జీవితం కొనసాగుతూ ఉంటుంది. కర్మ, జన్మ, జీవితం, ఇది సైలెంట్గా కంటిన్యూ చేసేది, అంతే కదా? సాత్వికమైన ఆహారం తీసుకున్నప్పుడు సాత్వికమైన భావాలు, ప్రేమ, కరుణ, ధర్మం, నీతి, న్యాయం, ఇలాంటి అద్భుతమైనటువంటి ఆ సాత్విక భావాలతోటి అలాంటి కర్మలు చేస్తుంటాడు. అతని జీవితం అలాగే కొనసాగుతూ ఉంటుంది. అదే రజోగుణ సంపన్నమైన ఆహారం తీసుకున్నప్పుడు కోపం, ద్వేషం, ఆవేశం, అసూయ, అహంకారం, పగ, ప్రతీకారం, ఇలాంటి మరి వ్యతిరేక భావాలతోటి, అలాంటి భావాలతో ఉన్న వ్యక్తి మరి నిజానికి అలాంటి కర్మలు చేస్తాడు. ఆ కర్మ దగ్గర జీవితం కొనసాగిస్తుంటుంది. కాబట్టి కర్మ, జన్మ, జీవితం, ఇవి కంటిన్యూషన్ జరుగుతూ ఉంటుంది. అందుకని మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి? సాత్వికమైన ఆహారం తీసుకోవాలి కదా. సాత్వికమైన ఆహారం అంటే ఏమిటి? పూర్తి శాకాహారం. మాంసాహారం దౌర్భాగ్యం, శాకాహారం సౌభాగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం, జీవితం కాకూడదు అభాగ్యం. జీవులను చెయ్యకూడదు వధ, అనుభవిస్తావు ఎంతగానో వ్యధ, తెలుసుకోలే వాటి బాధ, ధ్యానం చేస్తే గ్రహిస్తావు వాటి గాథ. దేహం అనేది ఒక తొక్క, తినకూడదు మాంసపు ముక్క, శ్వాస మీద ధ్యాసయే మనకు లెక్క, ఇది శక్తిని ప్రసాదించే కల్ప వృక్షపు మొక్క. మాంసాహారం తింటే చిల్లుకుండా, శాకాహారం తింటే నిండుకుండా, ధ్యానం చేస్తే బంగారు కొండ. అందుకే మనశ్శాంతిని కోరే మానవులారా, మహాకరుణతో మరొక్కసారి ఆలోచించండి. నీటిలోన పుట్టి నీటిలోన పెరుగుతూ నిగనిగలాడే చేపలు మనకేమి చేటు చేసే, గడ్డి గాదములు తిని బిడ్డల వలె బ్రతికే మేకల జింకలు మనకేమి హాని చేసే, నీచమును మృంగుతూ తెలవారుతుందని తెలుపుతూ కోతలేయుసున్న కోళ్లు మన ధనమేమి కొల్లగొట్టే, అడవిలో పుట్టి అడవిలో పెరుగుతూ బిడ్డల వలె బ్రతికే మేకల జింకలు ఆకులు తినుసు అవలీలుగా కొండలెక్కుచుండా, మేక జింక కుత్తుకులు కోసి మాంసము వండి తిని మనుషుడు మంచం ఎక్కుసుండినే, మనుషులకేమి ఇది మాయరోగమాయనే. మనశ్శాంతిని కోరే మానవులారా, మహాకరుణతో మరొక్కసారి ఆలోచించుదాం. ఇకనైనా జంతువది నిషేధిద్దాం, మాంసాహారాన్ని మానేద్దాం. ఆ పత్రిజీ చెప్పిన మాట పరమ సత్యము తెలుసుకుందాం మిత్రులారా. జై శాకాహార జగత్, జై శాకాహార జగత్, జై జై శాకాహార జగత్. అయిపోయిందా శాకాహార జగత్తు? మరి పత్రిజీ మనకు ఇంకొక సందేశం ఇచ్చాడు. ఏమిటి? పిరమిడ్ జగత్, పిరమిడ్లు.
ఈ జగత్తు మొత్తం పిరమిడ్లమయం కావాలన్నారు. అసలు నన్ను అడిగితే ఈ పిరమిడ్ శక్తిని గురించి ప్రపంచ జనాభాలో 300 మంది తెలియదండి. 300 మందికి ఎక్కువ మంది కూడా తెలియదు. దీన్ని ఒక అజ్ఞానంగా, అమాయకత్వంగా, దీని మీద ఒక రకమైన దురభిప్రాయం కూడా ఏర్పరచుకున్నటువంటి శక్తి, ఇది పరిస్థితి మనకు తెలిసిందే. అసలు ఏమిటి పిరమిడ్? పిరమిడ్ అంటే ప్రార్థన చేసే చర్చి కాదు, నమాజు చేసే మసీదు కాదు, పూజ చేసే దేవాలయం కూడా కాదు. ఇది ఒక విశ్వాలయం, ఇది ఒక శక్తి ఆలయం అని కూడా. పిరమిడ్ ధ్యానాలయాలు సకల కోటికి సంతోష నిలయాలు. ఇవి శక్తిని ప్రసాదించే దేవాలయాలు కూడా. పిరమిడ్ అనేది ఒక శక్తి క్షేత్రం. ఇది మనిషిని మార్చే పుణ్యక్షేత్రం. మానవ జీవితం కురుక్షేత్రం, ధ్యాన జీవితం ధర్మక్షేత్రం. పత్రిజీ పదే చెప్తుంటాడు, ఈ సువిశాల ప్రపంచంలో సుందర నందన వనంగా పిరమిడ్ ధ్యానాలయాలను నిర్మించిన వారి జీవితం అంతా ఆనంద మకరందమే అని అంటాడు ఈ పత్రిజీ. మరి పత్రిజీ, ఈ పిరమిడ్లు ఎవరి కోసం నిర్మించబడతాయి? ఏ కొద్ది మందికో కొంతమంది కోసమేనా? ఇక్కడ ఏమైనా పలానా కులం వాళ్ళు రావాలి, పలానా మతం వాళ్ళే చేయాలి, పలానా వేషభాషలు ఉండాలని ఏమైనా ఉంటాయా? ఈ పిరమిడ్ ద్వారాలు ఎల్లప్పుడూ తెరుచుకొని ఉంటాయి. ఇవి ఏ కొందరి కోసమే కాదు, ఇవి అందరి కోసం నిర్మించబడతాయి. ఇక్కడ కులాలకు కుర్చీలు లేవు, మతాలకు మన్ననలు లేవు, జాతులకు జాగా లేదు, వేషభాషలకు ఇక్కడ వేతనాలుండవు. ఇక్కడ అది ఒక హృదయ మందిరం, పవిత్ర ధ్యాన మందిరం. ఇక్కడ చేసేది పొందేది ఒకే ఒక్కటి, అదే ధ్యానం 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 మాత్రమే. పిరమిడ్ శక్తిని ఈ ప్రపంచాన్ని సాటి చెప్పినటువంటి మహానుభావుడు ఒక్క బ్రహ్మర్షి పత్రిజీ అంటంలో ఎలాంటి సందేహం లేదు. చాలా మంది తెలియదు పిరమిడ్ గురించి. కాబట్టి మరి పిరమిడ్ శక్తి అంటే మామూలుగా యూనివర్స్లో ఉన్నటువంటి ఆ విశ్వశక్తి, సమాంతరంగా ఉన్నటువంటి విశ్వశక్తిని పిరమిడ్ అనే ఒక మందిరంలో కూర్చొని ధ్యానం చేస్తే 3 నుంచి 4 రెట్లు అధికంగా శక్తి వస్తుందని చెప్పి మనందరం ఆ పిరమిడ్లో ధ్యానం చేసిన వాళ్ళకి అనుభవమే, చైనాళ్ళకి తెలియదు అనుభవం. కాబట్టి జై పిరమిడ్ జగత్, జై జై పిరమిడ్ జగత్. చేద్దామా పిరమిడ్ జగత్ని? మరి అనుకున్నట్టుగా ఇంకొకటి ఏమిటి మనకి అతి ముఖ్యమైనది, ధ్యాన జగత్. ఈ జగత్ మొత్తాన్ని ధ్యానం చేయాలి అన్నాడు. ధ్యానం అనే పదం అందరికీ తెలుసు, కానీ ఇది మాకు కుదరదండి, మాకు సాధ్యం కాదండి, సమయం లేదండి, ఏదో కాసేపు కళ్ళు మూసుకుంటే కాస్త రిలాక్స్ ఉంటుంది, అంతకన్నా ఏముంటుందండి అని చాలామంది చాలా రకాలుగా అపోహలతో ఉంటుంటారు. ఏం తెలుపుతుంది ధ్యానం అంటే? కలిగిస్తుంది అధ్యయన జ్ఞానాన్ని, తెలుపుతుంది ధ్యానం ఆత్మ జ్ఞానాన్ని. అధ్యయనం అంటే చదువుకుంటే ఏమొస్తుంది? విజ్ఞానం వచ్చింది. విజ్ఞానం వస్తే ప్రపంచంలో సమస్తం తెలుసుకుంటాం. అసలు మన గురించి మనకు తెలియకుండా సమస్తం తెలుసుకున్నాం ఏమన్నా ఫలితమా? మనం ఎవరు, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన లక్ష్యం ఏమిటి, గమ్యం ఏమిటి, వీటిని గురించి తెలుసుకోవాలి కదా ముందు. మరి అది తెలియాలంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే ఆత్మ జ్ఞానం వస్తుంది. ఆత్మ జ్ఞానం వస్తే మన గురించి మనకు తెలుస్తుంది. ఇంకా ఏం తెలుస్తుంది ధ్యానం అంటే? మన ప్రవృత్తులంటేనే ప్రశాంతపరిచి మనసును అంతర్యామికి నడిపిస్తుంది ధ్యానం. మన జీవనయాలోని ఒడిదుడుకులను అధిగమించి దైవయానం చేయిస్తుంది ధ్యానం. కావాలి మనిషికి గాలి, నీరు, ఆహారం. మనిషికి బ్రతకాలంటే ఏం కావాలి? గాలి, నీరు, ఆహారం ఉంటే చాలు. కావాలి మనసుకు తెలివి, జ్ఞానం, ధ్యానం. మనసుకు కావాలి తెలివి, జ్ఞానం, ధ్యానం కూడా కావాలి. ధ్యానం ఉంటేనే జ్ఞానం, ధ్యానంతోనే జ్ఞానం. చెట్టును వదిలి కొమ్మ ఉండలేదు, కొమ్మను వదిలి ఆకు ఉండలేదు, తల్లిని వదిలి బిడ్డ ఉండలేదు, నీటిని వదిలి చేప ఉండలేదు, ధ్యానాన్ని వదిలి జ్ఞానం ఉండలేదు. ధ్యానం చేస్తే ఆటోమేటిక్గా జ్ఞానం వస్తుంది. వెలుగు వస్తే చీకటి పోవాలి, ఇది ప్రకృతి ధర్మం. కట్టికి చీకటిని పారదోలాలంటే ఏం చేయాలి? వెలుగు వస్తే చాలు, క్షణాల్లో వెలుగుద్ది. వెలుగు వస్తే చీకటి పోవాలి, ఇది ప్రకృతి ధర్మం. ధ్యానం చేస్తే జ్ఞానం రావాలి, ఇది జీవిత ధర్మం. జీవులందరికీ కావాలి ఆహారం.
ఈ సృష్టిలో ఉన్న సమస్త జీవులకి ఆహారం ఉంటే చాలు బతికిపోయిద్ది. కానీ మనుషులందరికీ కావాలి ధ్యానం. మనిషి అనే ఒక్కడికి, ప్రతి ఒక్కడికి కావాలి ధ్యానం. ఈ సృష్టిలో మనం అణువంతా ఎంతండి? మన సృష్టిలో అణువులాంటి వాళ్ళమే. ఈ సృష్టిలో మనము అణువంతా ధ్యానము చేసే సమయము కొంత, పొందుతాం ఆనందం కొండంతా, పంచుతాం ప్రేమను విశ్వమంతా. ధ్యానశక్తి ఒక వరద, పోగొడుతుంది మనలోని బురద. ఇకపై ఉండదు సమస్యల దురద, అప్పుడే జీవితానికి ఆనందాల సరదా. నేను చెప్పను, మీరు సరిగా మాట చెప్పట్లు కొడతలా. చిన్నప్పుడు నాకు ఒక బుర్రకథ చెప్పేవాడు ఒకడు ఉండేవాడు. అనర్గళంగా వచ్చేవాడికి ఆ కథలో ఉన్నటువంటి పద్యాలు పాటలు పాడుతుంటే ఆడికి ఎట్లా వస్తుందంటే పక్కన ఒక బోర ఊతాడు, బుయ్యని అట్టు ఊతా ఉంటాడు పక్కనే. పాపం ఒకసారి ఆడు బోర ఆగిపోయిందండి, ఈడు మాట పడిపోయింది. అట్లాగే మీ సపోర్ట్ లేకపోతే మాకు మాట్లాడరా. ధ్యానం చేయటానికి ఉండదు వీలు. ఇవందరి సమస్య అదేనండి. ధ్యానం మంచిదే, కానీ మాకు వీలు కావటంలా, సమయం లేదు, టైం ఏది అంటారు. ధ్యానం చేయటానికి ఉండదు వీలు, ధ్యానం చేస్తే వంగుతాయి అందరి కీళ్ళు. ధ్యానం చేయటానికి సహకరించదు మీ తోలు, ధ్యానం చేస్తే జరుగుతుంది ఎంతో మేలు. అందుకే పలకాలి ధ్యానానికి జేజేలు. ధ్యానానికి ఉండదు ఫీజు. ఏమంటే ధ్యానం చెప్పేవాళ్ళు ఫీజులు ఇస్తున్నారా? ఏమన్నా ఉంటే రాయసగా నా చెవులు చెప్పండి, నేను కూడా కాస్త ఈ మధ్య ఎక్కువ కాలం తిరుగుతున్నాను, కాస్త ఏదైనా ఫీజు అడుగుదాం. ధ్యానానికి ఉండదు ఫీజు, ధ్యానం చేస్తే పోతుంది అందరిలోని బూజు. ఇక దేనిపై ఉండదు మోజు, ఆనందంగా ఉంటారు ప్రతిరోజు. ధ్యానమే మన కండ, పడదు మనపై సమస్యల బండ. ధ్యానం చేస్తే మనసు ఖాళీ కుండ, జీవితం నిండు కుండ, సమాజంలో మన బంగారు కొండ. అన్ని విద్యల కల్లా ఆధ్యాత్మికత గొప్ప, లేదేది ఇలలో ఆత్మ విద్య కన్నా గొప్ప, ఉండదు ఈ లోకంలో ధ్యానం కన్నా గొప్ప. ఇంతకన్నా గొప్ప ఏమైనా ఉంటుందా? క్షణమైనా వెలగదు పచ్చిగడ్డి, పచ్చిగడ్డి పోగేసి అగ్గిపుల్ల గీసి ఎలుగుంటే ఎలుగుద్దా? వెలిగినా క్షణముడదు చుచ్చుబుడ్డి, చుచ్చుబుడ్డికి కొవ్వొత్తి ఎలిగించి నేను చెప్పిందాక ఆగమంటే ఆగుద్దా? క్షణమైనా వెలగదు పచ్చిగడ్డి, వెలిగిన క్షణముడదు చుచ్చుబుడ్డి, సాధిస్తే చివరి వరకు ఉంటుంది ధ్యాన బుద్ధి. ధ్యానం చేస్తే ఆ ధ్యాన బుద్ధి జీవితాంతం కొనసాగుతూనే ఉంటుంది. అవునా? అలలకు అదుపు లేదు, అలల దగ్గర పోయి ఆగు అని చెయ్యి అడ్డం పెడితే ఆగుతాయా? కళలకు రూపు లేదు, రాత్రి పడుకోబోయేటప్పుడు మీకు అందమైన కళ రావాలి, ఇలాంటి కళ రావాలని పడుకుంటే వస్తుందా? శిలలకు సూపు లేదు, అష్టవంకలకు ఉన్నటువంటి బండరాయిని అందమైన శిల్పంగా మార్చవచ్చేమో కానీ దానికి సూపు తెప్పించలేం కదా. మనసుకు భాష లేదు, మనస్సు ఏ మనస్సు? తెలుగు మనసా, అరవ మనసా, హిందీ మనసా, తమిళ మనసా అని చెబుతామా? దానికి భాష ఉంటుందా? అలాగే కళలకు రూపు లేదు, శిలలకు సూపు లేదు, మనసుకు భాష లేదు, ఆత్మకు చావు లేదు, ధ్యానానికి అలుపు లేదు. ఏ పని చేసినా అలసిపోతాం, కాసేపు కుసేపు చేసినా అలసిపోతాం. ధ్యానం ఎన్ని గంటలు చేసినా అలుపు ఉంటుందండి. ఇంకా 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 చేయాలని శక్తి పెరుగుతూ ఉంటుంది. అవునా? అలాగే అలల ప్రయాణం తీరం వరకు. అలలు ఎక్కడిదా ప్రయాణం చేస్తాయి? తీరం తర్వాత ఇంక ముందుకు వస్తాయా? ఆగిపోతాయి. కలల ప్రయాణం మెలకు వరకు. ఏదైనా ఒక అందమైన కలగంటుంటే ఆ మెలకు రాకముందే, మెలకు వచ్చిన తర్వాత అయ్యో నాకు దోమ కొట్టింది, మళ్ళీ రా అలాంటి కలే రా అని పడుకొని వస్తుందా? ప్రేమ ప్రయాణం పెళ్లి వరకు. ప్రేమలు ఎప్పుడు దాకండి? పెళ్లికి ముందే చెప్పుకుంటారు ప్రేమలన్నీ. ఆహా, గత 4 జన్మలు నువ్వు నేనే, రాబోయే మళ్ళీ 4 జన్మలు మన ఇద్దరమే, ఇంకెవరికి అవకాశం లేదు అన్నట్టు చెప్పుకుంటారు. పెళ్ళై సంవత్సరం తర్వాత ఉంటుంది అసలైన రంగు. ఓరు నాయను, నిన్ను కట్టుకున్న జీవితం అంతా అధోగతి పాలైందిరా బాబు,
మా ఎదురింటి ఆయన నన్ను 5 సార్లు అడిగాడు, ఆయన చేసుకుంటే నా జీవితం భోగం వైభోగమే. అలల ప్రయాణం తీరం వరకు, కలల ప్రయాణం మెలకు వరకు, ప్రేమ ప్రయాణం పెళ్లి వరకు, ధ్యాన ప్రయాణం జీవితాంతం వరకు. ఎప్పటిదా చేయాలి? మన ప్రకృతి వ్యాలీలో మహాకరుణ గానంలో ఒక వారంలో ధ్యానం చేశామండి, ఇక నాకు సార్లేండి సరిపోయిద్దా? ఆకలైన శరీరానికి ఆహారం ఎంత అవసరమో అలసిపోయిన మనసుకు కూడా ధ్యానం అంతే అవసరం. అంతే కదా? మరి పచ్చదనం ప్రకృతికి అందం, మంచితనం మనిషికి అందం, ధ్యానమే జీవితానికి అందం, పిరమిడ్ ధ్యానమే విశ్వానికి అందం. ఈ లోకంలో ఎన్నో ధ్యానాలున్నాయి, 118 రకాల ధ్యానాలు నేను మహానుభావులు చెప్పారు. కానీ ఎన్ని ధ్యానాలున్నా పిరమిడ్ ధ్యానం యొక్క గొప్పతనం, దాని విశిష్టత మనందరూ అనుభవపూర్వకంగా తెలుసుకుంటూనే ఉంటాం. అందుకే ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సంకల్ప శక్తిదాయిని, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదని చెప్పి ధ్యానం యొక్క అర్థాన్ని పరమార్థాన్ని సూక్ష్మీకరించి కేవలం 4 మాటల్లో ఈ ప్రపంచానికి పంచినటువంటి ఋషి కాని ఋషి ఆయనే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. మరి ఆ మహానుభావుడికి ఒక్కసారి గట్టిగా మన కరతాళం మీద వేదిక మీద ఆహ్వానించుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా ధ్యానాన్ని గురించి మరి ఎన్నో రకాలటువంటి కవితలతో మిమ్మల్ని అందరిని అలరించి ఉత్సాహపరచడమే కానీ 15 సంవత్సరాల క్రితం ఇదే ధ్యానాన్ని చాలా అపహాస్యం చేసి అవహేళన చేసి పత్రిజీని కూడా జీవితంలో ఇలాంటి గురువు ఛాయలు కూడా రాకూడదని చెప్పి ఎంతో వ్యతిరేక దిశలో నేను ఒక కరుడుగట్టిన కమ్యూనిస్టుగా, నాస్తికుడిగా, హేతువాదిగా ఉండి మరి ధ్యానం ఒక పాంప్లెట్ కింద పడితే పాంప్లెట్లో 4 పదాలు చదివిన తర్వాత, ఏం పదాలై? ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సంకల్ప శక్తిదాయన పదాలు చదివిన తర్వాత ఇంత పిచ్చిరాతలు ఉంటాయా, ఇటువంటి పిచ్చిరాతలు రాసి ప్రజలు మభ్యపడుతున్నారు గురువులని చెప్పి ఆ పేపర్ నలిపి ఉండజుడి చెత్తబుట్లుగా బారాల్సిన స్థితిలో మరి ప్రతిదీ నాకు ఒక తెక్కో లెక్కో కానీ ఏదైనా సరే జీవితంలో నేను ఏదైనా చెప్పాలంటే ఎవరో చెప్పిన మాటలు వింటే చెప్పలేను, ఎక్కడో చదువుకొచ్చిన మాటలు చెప్పలేను. ఏదైనా చెప్పాలంటే నేను ఆచరించి అనుభవించి తెలుసుకుంటే కానీ అది సత్యమని నమ్మిన తర్వాత చెప్పడం సాధ్యం అవుతుంది. సో ఇవన్నీ కూడా అనుభవపరం తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే వాస్తవంగా మరి నేను ఎంతో వ్యతిరేకిస్తున్న భార్య యొక్క బలవంతం మీద ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి బలవంతంగా లాక్కురబడి నెట్టబడి అలా వచ్చిన నేను ఎన్నో అనుభూతులు, ఎన్నో అనుభవాలతోటి మొట్టమొదటిసారిగా పిరమిడ్కి వెళితే 5,000 మంది 5 గంటలు ధ్యానం చేస్తుంటే నవ్వుకున్నాను. అసలు ధ్యానం అంటే పని పాటలకు ఊర కూర్చోవటమే కదా, 5 నిమిషాలు కూర్చుంటేనే అల్లాడిపోతారు, అలాంటిది 5 గంటలు ధ్యానం చేయాలంటున్నాడు గురువు. ఇది ఎంతవరకు నిజమే అనుకుంటే 2 రోజుల పాటు గమనిస్తే 5,000 మంది 5 గంటల బెంగళూరు పిరమిడ్ వ్యాలీ ధ్యానం చేస్తుంటే 3వ రోజు ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి నేను కూడా వెళ్ళిన తర్వాత ఆ ధ్యానంలో అప్పటి వరకు కూడా ఈ ప్రపంచంలో నా అంత ఆనందంగా ఉన్న నేను వ్యక్తి మరి ఆనందం కాదు బ్రహ్మానందాన్ని పొంది ధ్యానం సకల భోగకారణ సత్యాన్ని మొట్టమొదటిసారిగా అనుభవం తెలుసుకోవడం జరిగింది. అలాగే 6 సంవత్సరాల నుంచి ఒక మెట్టుకొడిక్క దిగలేని నా భార్య కేవలం 6 మాసాలు ధ్యానం చేసిన తర్వాత శ్రావణబెళ టెంపుల్కి వెళ్ళి 620 మెట్లు కొండ అవలీలగా కలిగినప్పుడు ధ్యానం సర్వరోగ నివారణ సత్యాన్ని తెలుసుకోవడం జరిగింది. అలాగే 59 సంవత్సరాల వయసు వరకు కూడా నీళ్ళంటే భయపడి ఈతరాని నేను పత్రిజీ మాట మీద విశ్వాసం ఉంచి మా స్విమ్మింగ్ క్లబ్లో జాయిన్ అయ్యి 6 మాసాలు సుదీర్ఘంగా సాధన చేసిన తర్వాత 2015 సంవత్సరం అక్టోబర్ 24 2015 సంవత్సరం జనవరి 26 డేలో 250 మంది పాల్గొన్నటువంటి ఆ స్విమ్మింగ్ కాంపిటీషన్లో పాల్గొని ఫస్ట్ ప్రైజ్ సాధించి గోల్డ్ మెడల్ తీసుకొని 60 సంవత్సరాల వయసులో కూడా వయసుకు సంబంధం లేదు, ధ్యానం ద్వారా ఏదైనా సాధించవచ్చు అనేటువంటి దాన్ని కూడా నిర్వర్తించుకున్న తర్వాత పత్రిజీ అభినందించి ఇంతే కాదయా మరెన్నో విజయాలు నీకున్నాయి అంటే ఏదో మాట వరుసకున్నాడు, ప్రోత్సాహకరంగా అన్నాడు అనేటువంటి ఉద్దేశంతో నేను అనుకున్నాను. కానీ ఆ మహానుభావుల మాటల్లో ఇంత అంతరార్థం ఉంటుంది, ఇంత శక్తి ఉండదు నాకు తెలియదు. అనుకున్నట్టుగానే ఎన్నో స్టేట్ లెవెల్ స్విమ్మింగ్ కాంపిటీషన్లో 4 గోల్డ్ మెడల్స్లో 3 గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్. రీసెంట్గా 2023 నవంబర్ 27, 28 తేదీల్లో దుబాయ్లో ఇంటర్నేషనల్ కాంపిటీషన్ జరుగుతుంది, మా క్లబ్ తరఫున వెళ్ళమంటానికి అర్హత ఉన్నాడు, 4 వెళ్ళనంటే ధైర్యం చేసి నేను కూడా వెళ్ళిన తర్వాత ఊహించిన విధంగా మహానుభావుడి యొక్క ఆశీర్వచనాలతోటి అక్కడ కూడా 4 మెడల్స్
ప్రపంచం దేశాల్లో 15 దేశాల్లో పాల్గొన్నటువంటి దాంట్లో 4 మెడల్ సాధించి వయసు ఎంతండి? ఓన్లీ 72. 72 సంవత్సరాల వయసులో కూడా మరి అవన్నీ విజయాలు సాధించి ధ్యానం సర్వశక్తుల సమ్మిళితం, ధ్యానం సంకల్ప శక్తి అనే సత్యాన్ని అనుభవపూర్వం తెలుసుకున్న తర్వాత మరి దాదాపు ప్రతి మనిషికి కావాల్సింది ఆనందం, ఆరోగ్యం, మనశ్శాంతి. ఈ 3 కూడా ధ్యాన జ్ఞాన మార్గం సత్యాన్ని ఎవడో చెప్తే కాదు, అనుభవపూర్వకంగా నేను ఆచరణ తెలుసుకున్న సత్యం కాబట్టి మరి ప్రతి మనిషికి కావాల్సినటువంటి ఆనందం ఇందులోని సత్యాన్ని తెలుసుకొని ఏదైనా మనం ఇవ్వాలంటే అన్నదానం మంచిదే, ఆకలిని మనిషికి అన్నదానం చేస్తే మంచిదే, కానీ 6 గంటల్లో అరిగిపోతుంది. వస్త్రదానం చేస్తే 6 మాసాలు చిరిగిపోతుంది. కానీ ఆ మనిషికి జ్ఞానదానం అనేది ఇవ్వగలిగితే ఆ మనిషి జీవించినంతకాలం శాశ్వతమైన దానం, దీని మించిన దానం లేదని సత్యాన్ని నమ్మి మరి ఇందాక మిత్రులు చెప్పినట్టుగా కృష్ణానది తీరంలో ఒక 5 కోట్ల రూపాయలు విలువైన స్థలంలో ఒక 4 కోట్ల రూపాయల ఖర్చుతో ఒక ధ్యానాశ్రమాన్ని నిర్మించి ఒక ఎల్ఐసి ఏజెంట్గా 30 సంవత్సరాల పాటు ఆ వృత్తిలో కొనసాగుతూ దాటిని త్యజించేసి వృత్తి ప్రవృత్తి మార్చుకొని మరి గుంటూరు కృష్ణా జిల్లా వాసులందరికీ ఒక ధ్యాన కేంద్రంగా వారధిగా అక్కడ కార్యక్రమాలు జరుపుకుంటూ మరి అక్కడ ఎన్నో ధ్యాన జ్ఞాన సత్సంగాలు జరుపుకుంటూ పత్రిజీ యొక్క జన్మదిన వేడుకలే కాదు, పత్రిజీ స్వర్ణమాల దంపతుల వివాహ వేడుక మహోత్సవాలే కాదు, 2016 సంవత్సరంలో మరి కృష్ణానది పుష్కరాలు 12 రోజుల పాటు 30,000 మంది చేయటం, అలాగే గత 7 సంవత్సరాల నుంచి ప్రతి ఆదివారం కూడా హ్యాపీ సండే అనే కార్యక్రమంతో అక్కడ ఎన్నో కార్యక్రమాలు జరుపుకుంటూ ఈనాడు మరి ఆంధ్రదేశమే కాదు, దక్షిణాది రాష్ట్రాలకే కాదు, యావత్ భారతదేశానికి మణిహారంగమైనటువంటి మానస సరోవర ధ్యానాశ్రమం ఇదేనండి. ఎంతమంది ఇక్కడ ఉన్నవాళ్ళు మానస సరోవరం వచ్చారో ఒకసారి చేతులెత్తండి. చాలా సంతోషం. ఇంకా రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరికి ఇదే ప్రత్యక్షంగా ఆహ్వానంగా భావించి తప్పనిసరిగా రండి. మన మణిపాల్ హాస్పిటల్ అంటే కేర్ ఆఫ్ అడ్రస్ చెప్తారు. విజయవాడ బస్ స్టాండ్కి కేవలం 5 కిలోమీటర్లు, రైల్వే స్టేషన్కి 6 కిలోమీటర్లు. వస్తారా తప్పనిసరిగా? హిమాలయ మంచు కొండలలో వెలిసిన ఆ మానస సరోవరం ప్రకృతి మనకి ఇచ్చిన ఒక బహుమానం. కృష్ణానదీ తీరంలో వెలిసిన ఈ మానస సరోవరం సృష్టి మనకి ఇచ్చిన ఒక బహుమానం, ప్రకృతి వరం. ఇందులో ధ్యానం చేస్తే పులకరిస్తుంది మన నరం, అవుతుంది విశ్వశక్తి మన పరం, ఇక మారుతుంది మన యొక్క స్వరం, మన జీవితం అంతా సుందరం సుందరం సుందరం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చివరిగా నా యొక్క చిరు సందేశం అండి. మిత్రులారా, ఈ రంగుల ప్రపంచంలో, ఈ సాంకేతిక సమాజంలో ప్రేమించే వారి కన్నా ద్వేషించేవారు ఎక్కువ, దీవించే వారి కన్నా శపించేవారు ఎక్కువ, ఆదుకునే వారి కన్నా తప్పుకునేవారు ఎక్కువ, బాధ్యతలు స్వీకరించే వారి కన్నా హక్కులు అడిగేవారు ఎక్కువ, పరామర్శించే వారి కన్నా విమర్శించేవారు ఎక్కువ. ఈ తప్పని పరిస్థితుల్లో, తప్పుకోలేని స్థితిలో మరువకు ఒకటి ఉందని, వెరువుకు తెలుపుతుందని, దాని పేరే ధ్యానం. ధ్యానం ధ్యానం ఈ ధ్యానం అనే బ్రహ్మాస్త్రాన్ని మనం ముందుంచుకుంటే జీవితంలో సాధించలేనిది ఏదీ లేదు. జై ధ్యాన జగత్, జై జై ధ్యాన జగత్. అలాగే మరి మహాకరుణ ధ్యాన మహాచక్రం ఎంత అద్భుతంగా ఇస్తున్నారు. చక్కటి భోజనాలు, ఉండటానికి వసతులు. చాలా మంది ఇక్కడ ఉండటానికి లేదు, ఏదో పడుకోవటానికి లేదన్నట్టుగా ఎంతో మంది భయపడుతుంటారు. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, సర్వహంగులతోటి, సకల సౌకర్యాలతోటి, అరిటాకు భోజనాలతోటి అంగరంగ వైభవంగా ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మరి రాయి జగపతిరాజు గారు మరొకసారి గట్టిగా, హృదయపూర్వకంగా గట్టిగా మోగాలి. అందరికీ మొత్తం అన్నీ వినపడాలి. ఈ చప్పట్లన్నీ పైన పత్రి మహారాజు కూడా వినపడాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కృష్ణానది ప్రవాహంలో లేదు. రామిరెడ్డి గారిని ఒకసారి మేము ట్రెక్కింగ్కి వెళ్ళాం. ఆ మూల ఎక్కడో కూర్చున్నారు పాపికొండల ట్రెక్కింగ్లో. ఆయన బలవంతంగా పిలిస్తే నేను మాట్లాడలేనండి అన్నారు. ఆ రోజు చేసిన పొరపాటు ఫలితం ఇది. ఆయన కూలీ చేసుకున్న ఆ జీవితం ఇవాళ 100 కోట్లు ఆయన కష్టపడి సంపాదించుకున్నది. ఒక ఉదాహరణ నాకు ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు గుర్తొచ్చింది. ఇష్టపడి ఆయన ఒక మెడికల్ షాపు, ఆ షాపులో ఏది పెట్టినా మటాష్ అయిపోద్దంట, వాస్తుకి మంచిది కాదు. వాడు ఎవడో మెడికల్ షాప్ అమ్ముతున్నాడు, మొత్తం మీద అది కొని ఆయనకు ఆ నమ్మకాలు లేవు కాబట్టి అలా 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 అంచెలంచెలుగా ఎదిగి ఈవేళ మానసరోవర్ వెళ్తే ఎంత బాగుంటుంది అంటే, ఆయన పైన కట్టుకున్నారు 5వ అంతస్తులో. మొదటి అంతస్తు
మన క్లాసులకి 2వ అంతస్తు, భోజనాలకి 3వ అంతస్తు, ఇంకో దానికి ఆ పైన లిఫ్ట్. అక్కడి నుంచి కృష్ణానది అందాలు, మన పిరమిడ్, మానసరోవర్ పిరమిడ్ ఎంత బాగుంటుందో ఇంతమంది చూడలేదు. అందరూ ఇది అయిపోయాక అక్కడికి వెళ్ళి, అంటే అందరూ ఒకేసారి వద్దు, తప్పనిసరిగా మానసరోవర్ మన అద్భుతం. విజయవాడ నడిబొడ్డులో, రాజధాని దగ్గరలో అన్ని కోట్ల రూపాయలు ఖరీదు చేసే ఆస్తిని వ్యాపారాలకు కాకుండా ఆ స్థితి నుంచి వచ్చి ఇంత గొప్ప పని చేయడం, ఎందుకంటే పత్రిజీ సాధించిన విజయాలు అనిపిస్తుంది. పత్రిజీ ఎలాంటి అద్భుతాలని తెచ్చుకున్నారో, ఎంత గొప్ప ఈ మూమెంట్ ఇలా ఉండడానికి కారణం ఇలాంటి మహాద్భుతాలే. వారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడతా. ఇంకా సార్ ఇప్పుడు ఒక విషయాన్ని గుర్తు చేశాడు. దాదాపుగా ఒక 12 సంవత్సరాల క్రితం, అప్పుడు ఇంకా నేను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి వరకు ధ్యానం గురించి తెలుసుకున్నాక పూర్తిగా ఇన్వాల్వ్ కాలేదు. ట్రెక్కింగ్ పెట్టారు గోదావరి నదీ తీరాన, పాపికొండల ట్రెక్కింగ్ అని. సరే, మా విజయవాడ నుంచి కూడా 4 వచ్చాం. మన మారం శివప్రసాద్ గారు పరిచయం చేశారు వీరికి. వీరేనండి అప్పుడే మనకు మానసరోవరం కట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నాము. ఆ విషయం తెలిసింది. మారం గారు చెప్పారు, రామిరెడ్డి గారు వీరేనండి అక్కడ మానసరోవరం కృష్ణానది ఒడ్డున కడుతున్నా. ఓ మీరేనా, మీ పేరు లక్ష్మణరావు గారు చెప్పారు, మీ గురించి విన్నాను, అయితే రాత్రికి మీ అనుభవాలు చెప్పాలండి అన్నారు. నేను ఒక్కసారి విలిక్కిపడ్డాను. అమ్మో సార్, దయచేసి నన్ను పిలవద్దు, నాకు అసలు మాట్లాడటం రాదండి, నేను పిలవద్దండి అన్న. పర్లేదని వెళ్ళిపోయారు. రాత్రి ఇసుక తిండల మీద చీకట్లో కూర్చున్నామండి. మొత్తం దాదాపు ఒక 300 మంది దాకా వచ్చినట్టున్నారు. సరే, నేను సాయంత్రం వెనకమాల కూర్చున్న తర్వాత వేరే ఒక 3-4 మాట్లాడిన తర్వాత విజయవాడ నుంచి రామిరెడ్డి గారు రావాలి, ఒకసారి అనుభవాలు చెప్పాలన్నాడు. నా గుండెకు భేలు మంది. నేను ఇంకా నన్ను విశ్వస్తాడు అని చెప్పి నా ముందు కూర్చుని ఆయనకు తలకాయ ఎట్టు దాక్కుంటున్నా. మళ్ళీ ఆయన పిలుస్తానే ఉండారు, కాదు రామిరెడ్డి గారు రావాలని. పక్కనున్న మిత్రుడు అన్నాడు, రెడ్డి గారు ఎందుకండి భయం, అంతా కట్టికి చీకటి, అసలు వాళ్ళెవరో మీకు కనపడరు, మీరు వాళ్ళకి కనపడరు, పోయి 4 మాటలు వాగేసారండి, ఆయన పద్దా పిలుస్తున్నాడు కదా, నెట్టాడండి, బలవంతంగా నెట్టాడు. అప్పుడు దాకా అసలు నేను అసలు మామూలుగా మాట్లాడటం అంటే పెద్దగా నాకు అంత అనుభవం ఉండేది కాదు. సరే అని చెప్పి అక్కడికి వెళ్ళి మైక్ ఇచ్చారండి. ఏం చెప్పానో ఏం వాగానో కానీ 40 నిమిషాలు సేపు చెప్పానంట. మరి పక్కన మారం గారేమో నా నోట్లో మొన్నుగొట్టావయ్యా, నేనేదో ధ్యానం నేను కూడా చెప్పాలి, చివరి దశ కదా అని తెలిసిన నా టైం కూడా నివేదన వేసావు, చాలా హ్యాపీగా అని చెప్పడం జరిగింది. అలా మరి నేను మాట్లాడటానికి మొదట నాందిగా మరి రాయి జగపతిరాజు గారే దాన్ని ప్రేరణ కలిగించారు. వారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. తర్వాత వారు అన్నారు, ఎంతో కష్టపడి సంపాదించారన్నారు. కష్టపడి సంపాదిస్తే రాదండి, కష్టపడేవాడికి రావాలంటే వస్తుందా? రిక్షా కార్మికుడు రోజుకు 16 గంటలు పనిచేస్తున్నాడు, వాడికి వస్తుందా? మరి అదే వ్యవసాయ కార్మికుడు రోజు 14 గంటలు పనిచేస్తుంటాడు, వాడి కూడా రావాలనుకుంటాడు, వస్తుందా? ఏదీ రాదండి. కాకపోతే నేను కూడా మొదట్లో అట్టాగే అనుకున్నాను కమ్యూనిజం భావాలతో. తర్వాత ఆధ్యాత్మిక చదువులకు వచ్చిన తర్వాత ఏదైనా సరే మనం ఇస్తేనే వస్తుంది, ఇవ్వందే రాదు. ఈ రోజు మనకు వచ్చిందంటే గతంలో ఇస్తేనే వస్తుంది. ఒక ఏటీఎంలోకి వెళ్ళి కార్డు పెట్టి డబ్బులు రా అంటే వస్తాయా? ఏటీఎంకి అంతకుముందు రావాలంటే అంతకుముందు బ్యాంకు వాడికి ఇవ్వాలి. అయితే అక్కడ ఎంత ఇస్తే అంతే వస్తుంది. 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చి ఇక్కడ 20,000 ఇవ్వమన్నా రాదు. కాబట్టి జీవిత సత్యం ఏంటంటే ఇస్తేనే వస్తుంది, ఎంత ఇస్తే అంతే వస్తుంది, ఏది ఇస్తే అదే వస్తుంది. అయితే ఇవ్వటం అంటే నేను ఆలోచించుకున్నా, మరి నేను నా జీవితంలో ఎవరికి ఏమి ఇవ్వలేదు కదా. ఒక కూలి చేసుకుని ₹1 కూలికి నేను ఇవాళ కోటీశ్వరుడిగా మారానంటే చాలా మంది ఏదో ఇచ్చాడంటారు. నిజం చెప్పాలంటే నేను ఎవరికి ఏమి ఇవ్వాల. ఈ పిరమిడ్ సొసైటీలోకి రాకముందు నేను ఎవరికి ఏం దాన ధర్మాలు కూడా చేయలే. నిజంగా ఇచ్చాడు అంటే నా మిత్రులు, నా స్నేహితులు నాకన్నా 10 రెట్లు వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవితాలు ఇంకా అధోగతికి దిగజారిపోయాయి. మరి ఏవి ఇవ్వని నాకు ఈ విధమైనటువంటి ఈ ఆస్తులు, అంతస్తులు ఎలా కలిగాయి అని చెప్పి నన్ను నేను పరిశీలించుకున్న తర్వాత మరి మహానుభావులు చెప్పినటువంటి ఆధ్యాత్మిక జీవిత సత్యాలు తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే, ఇవ్వటం అంటే గతంలో కావచ్చు, గత సంవత్సరంలో కావచ్చు, గత జన్మల్లో కూడా కావచ్చు. గత జన్మలో ఇచ్చింది కూడా ఇప్పటికి ఇక్కడ ప్రతిఫలిస్తుంది.
అని చెప్పినప్పుడు అప్పుడు నాకు సత్యం అర్థమైంది. అప్పుడు దాకా నేను జన్మలంటే నమ్మేవాడిని కాదు. ఎవడన్నా గత జన్మ అంటే అటు జుట్టు పీకొదిలి పెట్టి పెట్టేవాడిని కాదు. ఎవడు నీ తాత చూశాడా, నీ ముత్తాత చూశాడా, నాకు రుజువులు చూపించనేవాడిని. ఆ తర్వాత నన్ను నేను గమనించుకున్న తర్వాత ఎస్, మరి నేను ఈ జన్మలో ఏమి ఇవ్వలా, గత జన్మలో ఇచ్చానేమో, ఇస్తేనే వచ్చిందేమో. సరే ఇచ్చాను, వచ్చింది, ఏం చేయాలంటే విశ్వానికి ఏదైనా ఇస్తేనే వస్తుంది. ఇవ్వదని విస్మించి కూర్చున్నా అది వెళ్లాల్సిన పద్ధతిలో వెళుతుంది. కాబట్టి అది వెళ్లే బదులు మనమే అడ్వాన్స్ గా ఇచ్చేస్తే మరి దాని దగ్గర ప్రతిఫలం మరో జన్మ కూడా వస్తాను సత్యాన్ని అనుసరించే అక్కడ మానస సరోవర ఆశ్రమాన్ని నిర్మించడం జరిగిందండి. అది ఒక ఇస్తేనే వస్తున్న సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. కాబట్టి అది కష్టపడితే వచ్చేది కాదు. ఏదైనా మనం ఇవ్వాలి. కాబట్టి దయచేసి మిత్రులందరూ కూడా మనందరికీ సత్యం తెలుసు. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి ఈ మహాక్షేత్రాన్ని ఎంతో సుందరాంగంగా చేస్తున్నప్పుడు దానికి ఎంతో కావాలి, ధనం కావాలి, అవునా కాదా? మరి ఆ ధనానికి మన శక్తి మేరకు ఎంత ఇచ్చామనేది కాదు. ఓ ₹1,00,000 ఇస్తే గొప్ప, ఒక ₹5,000 ఇస్తే తక్కువ అని చెప్పి అనుకోవద్దండి. మన స్థాయి ఎంత ఉందో ఆ స్థాయికి తగినటువంటి విధంగా ఎవరికి వారు మరి దానం చేసి ఇక్కడ ఒక అద్భుతమైన క్షేత్రాన్ని త్వరగా రావాలని చెప్పి మరి మీరందరూ కోరుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.